హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే కార్మిక మాసోత్సవాల్లో భాగంగా లష్కర్ బజార్లో ఉన్నటువంటి హమాలి అడ్డా దగ్గర బీఆర్ఎస్ కార్మిక విభాగానికి అధ్యక్షుడిగా పనిచేసినటువంటి ముత్తోజు సత్యనారాయణ సంస్మరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆ తర్వాత అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల హక్కుల కోసం ఆర్టీసీలో పనిచేసినప్పుడు ముత్తోజు సత్యనారాయణ అనేక పోరాటాలు చేశారని, ఆయన స్ఫూర్తితో మేమంతా కూడా కార్మికుల పక్షాన నిలబడే విధంగా పోరాటాలు చేస్తున్నామని, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం చిరు వ్యాపారులు అదేవిధంగా వీధి వ్యాపారుల జోలికి వెళ్ళొద్దని ఈ సందర్భంగా దాస్యం వినయ్ భాస్కర్ హితవు పలికారు. మహబూబాబాద్ జిల్లా నుంచి మరో వార్త చూసినట్లయితే దంతరపల్లి మండలం పెద్దముప్పారం గ్రామంలో ధాన్యపు కొనుగోలులో తీవ్ర నిర్లక్ష్యానికి అధికారులు అటు కొనుగోలు సెంటర్కి సంబంధించినటువంటి నిర్వాహకులు నిర్లక్ష్యం వహిస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది. ఇదే క్రమంలో అక్కడికి వచ్చినటువంటి లారీ ముందు కూర్చొని వాళ్ళ ఆవేదన ఆందోళన వ్యక్తం చేసిన సందర్భం కనిపిస్తూ ఉంది. తడిసిన వడ్లను కూడా కొనుగోలు చేయాలన్నటువంటి డిమాండ్ రైతుల పక్షాన వినిపిస్తూ ఉంది. ప్రధానంగా 30 రోజుల నుంచి ధాన్యపు కొనుగోలు సెంటర్కు ధాన్యం తీసుకొచ్చినా ఇప్పటి వరకు కొనుగోలు జరగడం లేదని, ఇప్పటికైనా సక్రమంగా కొనుగోలు చేయాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా డిమాండ్ చేస్తుంది.